సో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది టైప్స్ ఆఫ్ కాన్ఫరెన్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. అంటే ఇంతకుముందు కాన్ఫరెన్స్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసామండి. కాన్ఫరెన్స్ అంటే ఏం చెప్పామండి, డిఫరెంట్ ఏరియాస్లో ఉండేటువంటి పర్సన్స్ కానీ, డిఫరెంట్ ఏరియాస్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ, డిఫరెంట్ ఏరియాస్లో ఉండేటువంటి హెడ్స్ని కానీ మనం మీట్ అవ్వాలంటే, అందరిని ఒకేసారి మనం మీట్ అవ్వాలంటే దానికి కాన్ఫరెన్స్ అనేటువంటిది చెప్తాం. అంటే టెలికాన్ఫరెన్స్. ఈ టెలికాన్ఫరెన్స్ ఏంటంటే మనం ఇవ్వాల్సినటువంటి మెసేజ్ అనేటువంటి దాన్ని త్రూ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం, అలాగే వాళ్ళ యొక్క ఐడియాస్ని కానీ షేర్ చేసుకోవడం, అలా డిస్కస్ చేసేటువంటి దాన్ని ఇక్కడ కాన్ఫరెన్స్ కింద మనం చెప్తాం. అయితే ఈ కాన్ఫరెన్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో సో బోత్ ఐడియాస్ విల్ షేర్ ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ హెడ్స్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. At the same time, we will giving messages to the other subordinates from the superiors. కాబట్టి ఇక్కడ superiors నుంచి subordinate ఇచ్చేటువంటి మెసేజెస్ కానీ, అలాగే ఆర్డర్స్ కానీ, ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, లేదా సజెషన్స్ కానీ ఇక్కడ చెప్పడానికి ఈ కాన్ఫరెన్స్ అనేటువంటి ఉపయోగపడుతుంది. అలాగే ఈ కాన్ఫరెన్స్లో ఏంటంటే వీ విల్ షేర్ దేర్ ఐడియాస్. అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ కానీ, వాళ్ళకి ఆలోచన కానీ, వాళ్ళకి వ్యూస్ కానీ మనం షేర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కాన్ఫరెన్స్ అనేటువంటి ఉపయోగపడుతుంది. సో అందులో ఫస్ట్ అనేటువంటి కన్వెన్షన్ అనేటువంటిది అని చెప్తాను. సో ఇక్కడ కన్వెన్షన్ అనేటువంటిది ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి దాంట్లో మీటింగ్ ఆఫ్ ఏ యూజువల్లీ లార్జ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్ కంపెనీస్ ఇన్ సర్టెన్ ఫీల్డ్. అంటే ఒకే రకమైనటువంటి ఫీల్డ్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కానీ ఈ కాన్ఫరెన్స్ అనేటువంటి దాని ద్వారా వాళ్ళ యొక్క వ్యూస్, వాళ్ళ యొక్క ఐడియాస్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, అలాగే వాళ్ళకు ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రెండో దానికి వచ్చేటప్పటికి ఎకడమిక్ కాన్ఫరెన్స్. సో ఎకడమిక్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఏంటంటే ఎకడమిక్ ఫార్మల్ ఈవెంట్ వేర్ రీసెర్చెస్ ప్రజెంట్ రిజల్ట్ వర్క్షాప్ అండ్ అదర్ యాక్టివిటీస్. జనరల్గా ఏంటంటే ఎకడమిక్ సంబంధించినటువంటిది ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు రీసెర్చ్ చేసేటువంటి కొత్త ఆలోచనలు, కొత్త రకమైనటువంటి పద్ధతులు, దానికి వచ్చేటువంటి రిజల్ట్, అలాగే ప్రీవియస్ రిజల్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని డిసైడ్ చేసుకోవడానికి ఈ ఎకడమిక్ కాన్ఫరెన్స్ అనేటువంటి ఉపయోగం. అలాగే నెక్స్ట్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఆథర్స్ కాన్ఫరెన్స్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రైటర్స్ కాన్ఫరెన్స్ వేర్ రైటర్స్ గ్యాదర్ టు రివ్యూ దేర్ రిటర్న్ వర్క్స్ అండ్ సజెస్టెడ్ ఇంప్రూవ్మెంట్స్. అంటే ఇక్కడ రైటర్స్ అనేటువంటి ఆథర్స్ అంటే ఎవరంటే బుక్స్ రాసేటువంటి వాళ్ళు కానీ, నవల్స్ రాసేటువంటి వాళ్ళు కానీ, స్టోరీస్ రాసేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సినిమా స్టోరీలు రాసేటువంటి వాళ్ళు కానీ ఇక్కడ రైటర్స్ అని చెప్తాను. మరి వాళ్ళ యొక్క ఐడియాస్ కానీ, వాళ్ళ యొక్క వ్యూస్ కానీ, అలాగే ఫర్దర్ ఐడియాస్ కానీ ఏ విధంగా రాయాలి అనేటువంటిది, అంటే ట్రెండ్స్ అనేటువంటి ఎలా ఉంటాయి, సొసైటీకల్ చేంజెస్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అనేటువంటి దాన్ని మనం వీటి ద్వారా ఎలా ఇవ్వాలి అనేటువంటి దాని గురించి వీళ్ళు డిస్కస్ చేసేటువంటి దాన్ని ఇక్కడ ఆథర్స్ కాన్ఫరెన్స్ అనేటువంటి అని చెప్తాను. అలాగే నెక్స్ట్ అనేటువంటి దానికి వచ్చినప్పుడు కాన్ఫరెన్స్ సెల్. ఈ టెలికమ్యూనికేషన్ కాల్ విత్ మోర్ దాన్ 2 పార్టిసిపెంట్స్ ఎట్ ది సేమ్ టైం. అంటే ఇక్కడ కాన్ఫరెన్స్ సెల్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి టెలికాన్ఫరెన్స్ అనేటువంటి అని చెప్తాం. అంటే ఇద్దరు కానీ అందుకంటే ఎక్కువ మంది వ్యక్తులతోటి మనం ఒకేసారి మాట్లాడాలన్నప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉండేటువంటి హెడ్స్ తోటి మన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేయడానికి ఈ టెలికాన్ఫరెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సీఎం గారు ఉన్నారు. సీఎం గారు ఉన్నప్పుడు ఒక డిస్ట్రిక్ట్ హెడ్స్ అంటే కలెక్టర్ ద్వారా కానీ, అదే హెడ్స్ కానీ వాళ్ళ ద్వారా అక్కడ జరిగేటువంటి విషయాలు అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ కాన్ఫరెన్స్ అనేవి. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకు 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల యొక్క కలెక్టర్ని ఇక్కడ కాన్ఫరెన్స్లోకి రమ్మంటారు. ఆ 13 జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందా, దాని ఉంటే కనుక సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాన్ఫరెన్స్ అనేటువంటిది ఏంటంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని ఇన్ఫర్మేషన్ అనేటువంటి గ్యాదర్ చేయడానికి, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి, గైడ్లైన్స్ ఇవ్వడానికి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి, ఆ సొల్యూషన్కి సంబంధించినటువంటి ఏవైతే నెట్వర్కింగ్ అనేటువంటిది ఉందో అదంతటిని కూడా ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనం చెప్పడానికి అవకాశం. అలాగే నెక్స్ట్ అనేటువంటి దానికి వచ్చి న్యూ కాన్ఫరెన్స్ అండ్ అనౌన్స్మెంట్ టు ది ప్రెస్, ప్రింట్, రేడియో, టెలివిజన్ విత్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ది అనౌన్స్డ్ ది మ్యాటర్. అంటే ఇక్కడ రేడియో ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్ ద్వారా కానీ, మ్యాగజైన్స్ ద్వారా కానీ మన ఇక్కడ కొత్తగా బిజినెస్ అనేటువంటి దాన్ని ఎంట్రీ చేసేటప్పుడు ఈ కాన్ఫరెన్సెస్ అనేటువంటి దాన్ని పెడతాం. దీని ద్వారా ఏంటంటే వీఆర్ గ్యాదరింగ్ సమ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఫ్రమ్ ది కస్టమర్స్ ఆర్ కన్జ్యూమర్స్ ఆర్
పాపులేషన్. అంటే ప్రజల నుంచి కానీ, కస్టమర్స్ నుంచి కానీ, లేకపోతే పబ్లిక్ నుంచి కానీ ఇక్కడ మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని గ్యాదర్ చేయడానికి చేసేటువంటి కాన్ఫరెన్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాయి. అలాగే నెక్స్ట్ అనేటువంటిది ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్, ఏ మీటింగ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్ ఏ గివెన్ సబ్జెక్ట్ ఆర్ ప్రొఫెషన్ డీలింగ్ విత్ రిలేటెడ్ మ్యాటర్స్ ఆర్ డెవలప్మెంట్. అంటే ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఉన్నారు, అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ ద్వారా డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్స్ వాడుతున్నారో ఇదంతటిని కూడా ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం. అలాగే ఇప్పుడు కెమికల్ కంపెనీస్ ఉంటాయి, మెడికల్ కంపెనీస్. ఈ మెడికల్ కంపెనీస్ అనేటువంటి డ్రగ్స్ అనేటువంటి ఏమేమి తయారు చేస్తున్నాయి, ఎలా తయారు చేస్తున్నాయి, ఏ కాంబినేషన్ తయారు చేస్తున్నాయి, అలాగే ఈ కాంబినేషన్ సంబంధించినటువంటి దాంట్లో గవర్నమెంట్ ఏది యాక్సెప్ట్ చేస్తుంది, ఏది రిజెక్ట్ చేస్తుంది, ఒకవేళ రిజెక్ట్ చేస్తే దాన్ని మళ్ళీ ఏ విధంగా మనం రీప్రొడ్యూస్ చేయాలి, వీటికి సంబంధించినటువంటి దాన్ని ఇక్కడ ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్గా చెప్తుంది. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ అనేటువంటి దాన్ని పెట్టి ఉండే దాన్ని ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ కింద మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి పీస్ కాన్ఫరెన్స్, అంటే డిప్లొమాటిక్ మీటింగ్ టు ఎండ్ కాన్ఫ్లిక్ట్. అంటే ఇక్కడ ఇంజనీర్స్ కానీ లేదా హయ్యర్ అథారిటీస్ కానీ ఈ మీటింగ్ అనేటువంటి దాన్ని అరేంజ్ చేసుకుంటే దాన్ని ఇక్కడ ఈ పీస్ కాన్ఫరెన్స్ కింద మనం చెప్పడం అనేటువంటిది. ఇది టైప్స్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనేటువంటి దాంట్లో చెప్పి తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉంటుందండి. సో హెచ్ఆర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసినటువంటి వాట్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అనేటువంటి దాన్ని చెప్పాలండి. సో టుమారో ఐ విల్ డిస్కస్ అబౌట్ ది హెచ్ఆర్ ఫంక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ.